పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి. మిగిలిన వాళ్ళకి వచ్చే సంవత్సరం మొదట్లే రిజిస్టర్ చేసుకోమని చెప్పండి. చేసుకుంటే ఎన్ని ఎకరాలు వీళ్ళు చేసుకున్నారు, అన్ని ఎకరాలు మనం మందు చేయగలుగుతామా లేదా. ఈ 4 బుట్లను నేను విల్టు తెగులు సంబంధించిన దీన్ని కలుపుతున్నాం. ఒకవేళ అది ఈ సంవత్సరం మనకు పని చేసింది అనుకో, ఇంకా విల్టు తెగులు కానీ సపరేట్ చేసుకునేందుకు వద్దు. మాకు మందులు లేకనే మేము సరిగ్గా తోటలు పండియలేదు. ఇప్పుడు మీ మందు వచ్చినాక మాకు మంచిగా అనిపిస్తుంది, చేయాలనిపిస్తుంది. పంట ఏది మిర్చి పండాలి. ఇప్పుడు పత్తి సగం తోట సగం వేసుకుంటాం మేము 4 ఎకరాలలో. మీ మందు ఉన్నందుకు మేము 4 ఎకరాల తోటనే వేసినాం. మీరు ఒక దేవుడు సార్. ఇప్పుడు ఈ మిరప తోటకు మాత్రం దేవుడు పైన ఉన్నాడు. ఇప్పుడు తెల్ల పూతలు ఎక్కువ ఎంత రాలితే అంత కాయ పడినట్టు. పూత మస్తు తొడిమతో రాలకూడదు, పూత రాలితే మాత్రం బాగానే. మేము ఈ మందులతో పాటే ఇస్తున్నాం. విల్టు తెగులు రాగానే ఉండేందుకు. అది ఈ సంవత్సరం మనం పరీక్షలో పెట్టుకున్నాం అనుకో, విల్టు తెగులు అనేది ఉండవు. మీకు చెప్పేది మీకు అర్థమైందా? ఈ 4 బుట్లను నేను విల్టు తెగులు సంబంధించిన దీన్ని కలుపుతున్నాం. ఒకవేళ అది ఈ సంవత్సరం మనకు పని చేసింది అనుకో, ఇంకా విల్టు తెగులు కానీ సపరేట్ చేసుకునేందుకు వద్దు. పోయినసారి మేము మధ్యలో కొట్టినాం సార్ ఈ మందులు. మీకు ఫస్ట్ సారి లేకున్నాయి, మాకు తెలియదు. తర్వాత కొట్టుకున్నాం, మాకు మంచిగా అనిపించింది. ఈసారి ఫస్ట్ నుంచే కొడుతున్నాం ఈ మందులు. పోయినసారి మంచిగా వచ్చింది సార్. పంట ఎంత వచ్చింది? 1 ఎకరా 20 క్వింటాల దగ్గర వచ్చింది. ఎంత అవుతుంది మొత్తం? 10, 12, 15 వస్తుంది. మాకు ఎక్కువనే వచ్చింది సార్. మీ మందులు కొట్టుకున్నందుకు మాకు ఎక్కువ వచ్చింది. అందు గురించే మళ్ళీ ఈ సంవత్సరం మీ కాడికి వచ్చినాం అన్నట్టు. ఫస్టే బుక్ చేసుకున్నాం బాండ్ తెచ్చి వీళ్ళందరూ కూడా. అట్లా మిగిలిన వాళ్ళకి వచ్చే సంవత్సరం మొదట్లే రిజిస్టర్ చేసుకోమని చెప్పండి. చేసుకుంటే ఎన్ని ఎకరాలు వీళ్ళు చేసుకున్నారు, అన్ని ఎకరాలు మనం మందు చేయగలుగుతామా లేదా. ఏది లేదు సార్, మంచిగా ఉంది. నువ్వు దీని ముందుకు మళ్ళీ కొట్టుకునేటప్పుడు ఎట్లా ఉంటే మంచిగా లేకుండే. మాకు మందులు లేకనే మేము సరిగ్గా తోటలు పండియలేదు. ఇప్పుడు మీ మందు వచ్చినాక మాకు మంచిగా అనిపిస్తుంది, చేయాలనిపిస్తుంది. పంట ఏది మిర్చి పండాలి. ఇప్పుడు పత్తి సగం తోట సగం వేసుకుంటాం మేము 4 ఎకరాలలో. మీ మందు ఉన్నందుకు మేము 4 ఎకరాల తోటనే వేసినాం. అట్లా ఇప్పుడు మేము కూడా అదే వచ్చేటప్పుడు ఆలోచన చేసుకుంటాం. మీరు ఒక దేవుడు సార్. ఇప్పుడు ఈ మిరప తోటకు మాత్రం దేవుడు పైన ఉన్నాడు. ఇప్పుడు రాలేదన్నట్టు. ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చిందంటే మాకు మీ వల్లనే.
మనిషి సంపాదన చేసుకోవాలి, వద్దని చెప్పలే. మనిషి పుట్టిందే సంపాదన చేసుకునేందుకే. ఒక మాదిరి బట్ట కట్టుకున్న తర్వాత ఇక దీనికైనా మంచి బట్ట కట్టుకోవాలి ఎవరికైనా. కానీ అది మనం ఎంత దూరం న్యాయం చేసి ఆ బట్ట కట్టుకుంటాం అనేది ఉండాలి. చూస్తున్నాం కదా సార్, మేము యూట్యూబ్ లో దీంట్లో చూస్తాం. మీ గురించి మాకు మస్తు మంచిగా అనిపిస్తుంది. మేము వేసుకున్నాం కాబట్టి మాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి నేను కూడా నేను చెప్పేది కూడా అదే. ఎవరైనా గానీ చేసుకొని మేము ఇన్ని ఎకరాలు వేసి మేము మెయింటెనెన్స్ చేయలేము దీన్ని. ఈ ఇంగ్లీష్ మందులు కొట్టుకుంటాం. మీ మందు ఉన్నందుకు మేము 4 ఎకరాలు వేసినాం. లేకుంటే దీంట్లో సగం వేసుకుంటాం. సగం వేసినా పంట సరిగ్గా రాదు. సరే ఏదో ఒకటి రాని మీరు బాగుండండి. అంతవరకు పని చేసినందుకే అంత దూరం వస్తున్నాం సార్. ఈ అడవి ఏ వైరస్ ఎట్లా వస్తుంది, ఏ వైరస్ అదే 4 బుడ్లు ఇచ్చేస్తాము. ఎట్లా అంటే ఈ ఇంగ్లీష్ మందులు తెస్తే ఎట్లా అంటే ఇప్పుడు ఇది కొట్టినా మనకి దర్శపడికి ఇట్లా కాదు. మాకు 1 by 1 ఒకటోసారి రెండోసారి మనకి స్టెప్ వైజ్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మేము ఒకటి చెప్పినాక ఒక మాట చెప్తాడు, ఇతను చెప్పినాక ఒక మాట ఒక మంది ఇస్తాడు. అది కొట్టిందే కొట్టుడు ఇట్లా కాదు. ఇప్పుడు ఎవరిని అడిగినా ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు చెప్పుకోనికి బాగుంది. పోయినసారి 4వ నంబర్ కొట్టుకున్నామా అనుకోండి, సపోజ్ వాళ్ళే రాసిస్తారు, వాళ్ళే చూసి ఇస్తారు. ఒకవేళ పొరపాటు అయినా గానీ 5వ నంబర్ ఇవ్వాలని పట్టుకోవాలి. మీకు అర్థమైందా? మీరు ఎన్ని నంబర్ దాకా రాసి ఇచ్చారు, మీరు ఎన్ని నంబర్ దాకా తీసుకున్న తర్వాత 4 కొట్టుకున్నారు అనుకో, 5వ నంబరే మీకు ఇవ్వాలి. పొరపాటులో వాళ్ళు 4 ఇచ్చినారు అనుకోండి, తీసుకోబాగండి. ఒక సెట్ వచ్చింది కదా, ఈ సెట్ నుంచి ఒక 2 లైన్లు దాకా, అవతల 2 లైన్లు, ఈ సెట్ నుంచి ఇంత దూరం కలిపి దాన్ని పోసుకోండి. పోసుకుంటే అది బయటికి పోనీయదు. మీకు చెప్పి మొత్తం పోయాలంటే మనకు కష్టం. సెట్ ఆడ సచ్చినాయో ఆ సెట్ కాడి నుంచి యువతల 2 లైన్లు, అవతల 2 లైన్లు, ఈ 2 లైన్ బట్టి యువతల అవతల పోసుకోండి. కంట్రోల్ అయింది అని అంటే నెక్స్ట్ ఇయర్ మనం చూసుకుంటాం. ఇప్పుడు మీకు వీలైనంత వరకే బూజు తెగుల్లో దీనికి బ్యాక్టీరియా పెట్టి చేసాము. పోసుకోండి. పోసుకున్నారంటే ఇవన్నీ బాగానే ఉంటాయి. దీని యువతలో దీని లోపలనే నుంచి ఇక్కడ చచ్చిపోతుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. అవన్నీ బాగానే ఉంటాయి. బాగానే ఉంటాయి. ఏడనే కింద బాగానే ఉంటాయి కదా నాయన. ఇంకా 7 నుంచి 7 మావేమో ఇక్కడ పోతున్నాయి సార్. దీని నుంచి ఇక్కడ అయినా గానీ వేరుకుళ్ళు దగ్గర ఉన్నా గానీ కంట్రోల్ చేస్తాయి. ఏమి ఇబ్బంది లేదు. దీన్ని కంట్రోల్ చేస్తాయి, దాన్ని కంట్రోల్ చేస్తాయి. చూద్దాము. ఆల్రెడీ బొబ్బర వచ్చినాయి కదా, ఎదురు వచ్చేసింది కదా, కొత్త ఎదురు వచ్చేసింది కదా. ఇది ఇట్టనే మిగిలినది కూడా అంటేనే పోతేనే ఎట్టినట్టే ఇబ్బందులు. ఈ ఒక సెట్ లో ఈ ఒక సైడ్ వచ్చింది, ఎగురు వచ్చింది. అది చిన్న సెట్లలో అది వస్తే పీకేయి, వద్దని చెప్పలేదు. పెద్ద సెట్లో కూడా వద్దని, పెద్ద సెట్లు ఉన్నా కానీ తీసేయలే. ఎగురు రాలేదంటే తీసేయలే. మీరు ఇట్టనే ఉండింది అనుకో చెట్టు మొత్తం తీసేయి. ఇప్పుడు ఇది ఏమైంది, ఇది ఇక్కడ ఉండింది, ఇగో ఎగురు వచ్చింది. సూపర్ ఎగురు మొత్తం అట్లనే ఉంటది. లేదు సార్, బాగా నిలబడిపోయింది. మంచి నీట్ గా అదే అంటున్నా. ఇగో ఇట్లా తెల్ల పూతలు మీకు ఎక్కువ ఎంత రాలితే అంత కాయ పట్టినట్టు. పూత మస్తు తొడి మొత్తం రాలకూడదు, పూత రాలితే మాత్రం బాగానే ఉంటాయి. నవంబర్ 15 దాటితే మాకు పూతల పురుగులు స్టార్ట్ అవుతాయి సార్. పూతలు ట్రిప్స్ దాని మందు ఉన్నాయి కదా, ఇస్తారు. ఈసారి వస్తే అది ఉంది. ఇప్పుడు అది తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం
రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.